ప్రతి ఒక్కరు చెప్పేది స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది, స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది, స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది. బట్ రియాలిటీ ఏంటి? 3 to 4 years నేర్చుకున్న స్కిల్స్, కోర్సెస్, వీటితో దాంతోపాటు సర్టిఫికేషన్స్తో రీసెంట్గా 6,000 జాబ్స్ ఉన్నాయని మెగా జాబ్ మేళా నిర్వహించారు. సో కండక్ట్ చేశారు. 6,000 జాబ్స్కి 120 మెంబర్స్ ప్లస్ అటెంప్ట్ చేశారు. జాబ్స్ ఎన్నెన్ని ఇస్తారు వాళ్ళు కూడా? గవర్నమెంట్ ఎంతవరకు ఇస్తుంది? సో దానికే మీరు నేర్చుకున్న స్కిల్స్ని ఎలా యూజ్ చేసుకొని అమౌంట్ రెవెన్యూ జనరేట్ చేయాలనేది నేను చెప్తా. సో జస్ట్ ఫోకస్ అండ్ బిలీవ్ మై వర్డ్స్. ఒకటి, అందరూ చెప్పినట్లే చెప్తాను నేను కూడా. ఫస్ట్ కోర్స్ నేర్చుకో, ప్రాక్టీస్ చేయి, జాబ్కి అప్లై చేయి. జాబ్కి అప్లై చేయడానికి ముందు కోర్స్ నేర్చుకుంటావు, ప్రాక్టీస్ చేసేసి ఉంటావు. ఇవి రెండు అయిపోయిన తర్వాత నీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో ఈ స్కిల్స్ని మొత్తం నేను ఈ స్కిల్స్తో ఎలా అమౌంట్ రెవెన్యూ జనరేట్ చేయాలి అనేది కొద్దిగా కాస్త ఆలోచించు. ఆర్ట్ వేయడం, డ్యాన్స్ చేయడం ఇవి కూడా స్కిల్సే. బట్ ఈ స్కిల్స్ని ఆర్ట్ అనేది నేను ఇంట్లోనే వేస్తాను, డ్యాన్స్ ఇంట్లోనే చేస్తాను అంటే నీకు డబ్బులు రెవెన్యూ ఎప్పటికీ జనరేషన్ కావు. ఈ స్కిల్స్ని, నీ టాలెంట్ని ఒక స్టేజ్ మీద వరల్డ్లో నువ్వు ప్లేస్ చేస్తావు. సో అప్పుడు నీ స్కిల్స్ తగ్గినట్టు రెవెన్యూ జనరేట్ అవుద్ది. అంతేగాని నేను ఇంట్లోనే పెయింటింగ్ వేస్తాను, ఇంట్లోనే డ్యాన్స్ చేస్తానంటే ఎప్పటికీ నీ స్కిల్స్ తగ్గట్టు అమౌంట్ రెవెన్యూ జనరేషన్ అవ్వదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అదేంటంటే మీకు ఫొటోస్ బాగా తీయడం లేదా ఎడిటింగ్ బాగా చేయడం వచ్చిందనుకోండి, యూ హ్యావ్ టు బి కొలాబరేటెడ్ విత్ ద ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యాజ్ వెల్ యూట్యూబర్స్. థంబ్నెయిల్స్ లేదా ఎడిటింగ్ ఇలాంటివన్నీ చిన్న చిన్న వర్క్స్ చేయడం వల్ల యూ హ్యావ్ టు బి గెట్ సమ్ రెవెన్యూ జనరేషన్. సో ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు నీకు వెబ్ డెవలప్మెంట్ అండ్ ద ఫుల్ స్టాక్ బాగా వచ్చనుకో, ఫ్రీలాన్సింగ్ చేయి. ఎవరికైతే వెబ్సైట్స్ కావాల్సి ఉంటాయో వాళ్ళకి వెబ్సైట్స్ సేల్ చేయి. ఇది ఒక ఐడియా. సో లేదా నీకు కోడింగ్ బాగా వచ్చు అనుకుంటే, టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ అయితే సో నువ్వు యూట్యూబ్ లేదా వేరే ఒక ఛానల్ లేదా ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేసుకొని మంత్లీ ఇంత అని పెట్టుకుంటే నీకు రెవెన్యూ జనరేట్ అవుద్ది. సో అది లేదా నీకు ఏఐ ఏజెన్సీని తయారు చేయడం వచ్చు అనుకో, అయితే నీడ్ ఉంటుందో వాళ్ళకి సేల్ చేయి, అప్పుడు నీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో మీకు మాట్లాడడం బాగా వచ్చు అనుకో, ఒక ప్లాట్ఫామ్ యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి కంటెంట్ ఛానల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కన్సిస్టెన్సీగా మీ ప్రోడక్ట్ని అప్లోడ్ చేస్తే సో ఒకే రోజులో రాదు, బట్ స్లోలీ యూ విల్ బి గెట్ రెవెన్యూ జనరేషన్. సో ఇలా మీకు వచ్చిన స్కిల్స్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో, డొమైన్స్లో ఇన్వెస్ట్ చేస్తే, నీ టైంని ఇన్వెస్ట్ చేస్తే మీకు కావాల్సిన రెవెన్యూ జనరేట్ అవుతుంది. జాబ్ ఒక్కటే దారి కాదు, సోర్సెస్ని, మల్టిపుల్ రిసోర్సెస్ని వాడుకుంటే గెట్ రెవెన్యూ జనరేషన్. వైలేట్. సో ఇంత చూశారు కదా, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టి కామెంట్ పెట్టి కూడా షేర్ చేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ రీల్లో కలుద్దాం. సీ యూ, స్టే ట్యూన్, బై.